హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు క్రిస్మస్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వ్లాగ్. ఇవాళ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటానండి. మధ్యాహ్నం వరకు అనమాట నేను చేసుకునే పనులు, అలాగే మంచి మంచి రెసిపీలు కూడా చేశానండి. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. దాదాపుగా 3 రోజులు బట్టి అలా వర్షం పడుతూనే ఉన్నదండి. సో బయట అయితే బురదగా అలాగ ఉన్నది, కానీ ఇంట్లో మటుకు నేను జాజి పూల వాసన అయితే నింపేశాను అనమాట. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అండి జాజి పూలు చాలా ఫ్రెష్గా కనబడ్డాయండి. ఏ రోజైతే పువ్వులు ఎక్కువ ఉంటాయో నాకు ఎక్కడ నుంచి అర్థం వచ్చేస్తుంది అంటే ఇంకొంచెం బాగా పూజ చేసుకుంటాను, టైం తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే అందరూ హాయిగా కప్పుకొని పడుకున్నారండి ఫ్యామిలీ మెంబర్స్. అమ్మ ఒక్కరితే మేల్కొని ఉంది. సో నేనైతే హాయిగా నా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అండి జాజి పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా దొరికాయి అనమాట. మోరా 50 రూపీస్ అన్నారండి. మరి మనం పూజన్నా పువ్వులన్నా పిచ్చి కదా మనకి. సో పువ్వులు చూసి ఆగలుస్తామా? సో చామంతి పువ్వులు అండ్ గులాబీ పువ్వులు కలిపేసి 1/2 కిలో తీసుకున్నాను. ఈ జాజి పువ్వులు వచ్చేసి 1 మోర తీసుకున్నానండి. అంటే ఎక్కువ లూజ్ ఇచ్చి ఉంటే పువ్వులు కొంచెం ఎక్కువ తీసుకునేదాన్ని. సో ఇలా దండ కాబట్టి మరి ఎక్కువగా మరి తీసుకోలేదు, 1 మోరే తీసుకున్నాను అనమాట. చిన్న ముక్క కట్ చేసి అలాగా లక్ష్మీ అమ్మవారికి అలంకరణ చేశానండి. అండ్ మిగతా అంతా కూడాను స్వామి అమ్మవార్లకి ఇలాగా అలంకరణ చేశానమాట. చెప్తే నమ్మరండి, ఇల్లంతా కూడాను జాజి పువ్వుల వాసన చాలా బాగుండే. అండ్ ఈ పువ్వులు కూడా సాయంత్రం వరకు ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో మీలో ఎవరికైనా జాజి పువ్వులు అంటే ఇష్టం అయితే కామెంట్ చేసేయండి. నాకు బేసిక్గా పువ్వులు అంటే చాలా ఇష్టం. సో పెట్టుకునేందుకు నేనైతే అంత ఇష్టపడ్డా, కానీ పూజ చేయడానికి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి ధూపం కూడా వేసేసాను. ఇది నా రోజు పూజా రొటీన్ అనమాట. రెగ్యులర్గా ఇంతే ఉంటుంది. ఇంకా మనకి శ్రావణ మాసం ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదండి. అంటే రాబోతున్న రోజులన్నీ చక్కగా మనం పూజ రోజులే వస్తున్నాయి కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనమాట. సో మెయిన్గా ఏంటంటే కృష్ణాష్టమి వస్తున్నదంటే చెప్తే నమ్మరండి. ఎన్ని వెరైటీస్ చేసుకుంటాను, ఏంటంటే చేసుకుంటాను అని చెప్పేసి ఇప్పటి నుంచి నేను అలాగా మైండ్లో నేను అలా తిప్పుతూ ఉంటాను అనమాట. అండ్ ఇంట్లో కూడా అడుగుతూ ఉంటాను. సో ఇప్పటి నుంచి నా ప్లానింగ్ అనేది నేను సెట్ చేసేసుకున్నాను. లాస్ట్ అండి కృష్ణాష్టమి రోజు 21 రకాల పిండి వంటలు చేశానండి. అది ఇంకా నాకు గుర్తు. సో ఈసారి ఏంటంటే కొన్ని ఐటమ్స్ మారుద్దాం అని చెప్పేసి అనిపిస్తున్నది. సో కట్ చేస్తానండి. ఇదిగో వంటింట్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ మనకి తెలిసిందే కదా, వచ్చిన కానీ కొంచెం స్టవ్ నీట్గా ఉన్నా కూడానండి ఒకసారి వంట వండే ముందర శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటానండి. ఏముందండి, పక్కనే సింక్ కొళాయి ఉంటుంది కాబట్టి శుభ్రంగా ట్యాప్ ఇప్పేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసి శుభ్రం చేసేస్తాను అనమాట. సో ఈరోజు ఏంటైందో తెలుసండి, రాగి జావ. అంటే మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ నేను రాగి జావ ప్రిపేర్ చేస్తాను. సో అది చేసినప్పుడు అండి ఎందుకో కొంచెం అంటే పొడి కొంచెం ఎక్కువ అయిందో ఏంటో ఎక్కువ చెక్కబడిపోయిందండి. లేకపోతే కొంచెం పలుచగా ఉంటే కదా బాగుంటుంది. అండ్ అటువైపు అయితే పనిలో పని మా పాలమ్మ కూడా వచ్చేసింది అనమాట. పాపం వర్షంలో తడిసి వచ్చిందండి. రాదేమో అనుకున్నాను. తను రాకపోయిందంటే మాకు మజ్జిగానం కట్ అనమాట. ఎందుకంటే ప్యాకెట్ పెరుగు తీసుకున్నాం అనుకోండి మాకు అంతగా నచ్చదండి. ఆవు పాలే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అదే మాకు అంటే సెట్ అవుతుంది చెప్పడానికి వెళ్తే. సో ఇదిగోండి చెప్పాను కదా, రాగి జావ కొంచెం చెక్కబడిపోయింది. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి అంటే తాగేటట్టుగా చేశాను అనమాట. సో కట్ చేస్తే కొంచెం మజ్జిగ, ఒకసారి నేను రాగి జావలో బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఎంత టేస్టీగా ఉందో తెలుసా. సో మా బావగారికి అయితే బ్లాక్ సాల్ట్ నచ్చదు కాబట్టి నార్మల్ సాల్టే వేసేసాను అనమాట. ఇదిగోండి మాటల్లోనే పాలు కూడా మరిగిపోయాయి. ఇప్పుడు మనకి క్లైమేట్ కొంచెం చల్లగా ఉందనుకోండి, అంటే పాలు తోడుకోవడం కొంచెం టైం పడుతుంది అనమాట. సో అలాంటప్పుడు మరి కొంచెం గోరువెచ్చని కంటే మరి కొంచెం వేడిగా ఉండే టైంలో మనం తోడు పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇది నా చారు గిన్నె అండి. మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉన్నదా గిన్నెలకి పేరు పెట్టడం? పాలు గిన్నె, కాఫీ గిన్నె, చారు గిన్నె. నాకైతే అలాగున్నాయండి కొన్ని, నవ్వుకోవద్దు. సో ఇక్కడైతే తోడు పెట్టడానికి పక్కన పెట్టేశాను. అండ్ అమ్మకి అయితే కొంచెం గ్లాసులో తీసేస్తున్నాను. అంటే పాలు మరిగించిన తర్వాత అండి ఎక్కడికక్కడ సర్దేస్తే ఆ గిన్నె తోమేస్తానమాట. అంతే. అలా కొంచెం మిగిలిపోయి అనుకోండి అవి అలాగ ఉండిపోతాయి. అండ్ తర్వాత ఒక గిన్నెలో కొంచెం పాలు, మరో గిన్నెలో కొంచెం పాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అసలే మాది చిన్న ఫ్రిడ్జ్ అంతా కూడా లైక్ పాలు గిన్నెలు నిండిపోతే మరి ఏం చెప్పండి, మరి ప్లేస్ కూడా ఉండదు కదా. అసలే అది ముసలైపోయింది మా ఫ్రిడ్జ్. మరొకటి మార్చాలండి. సో కట్ చేస్తే ఇదిగోండి పాలు అయితే తోడు పెట్టేస్తాను. అండ్ ఈరోజు ఏంటో తెలుసా, మా మెనూ చెప్పలేదు కదా మీకు. పెసరపప్పు, నిమ్మకాయ పొక్కుడికాయ, పల్చని పులుసు,
పెద్ద మెనువే అని మీకు అనిపించవచ్చు. అవునండి, పెద్ద మెనువే చేయబోతున్నాను. ఇంకోటి ఏంటంటే అమ్మకి ఐ సర్జరీ ఉన్నదండి, అంటే అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్లో మీతో అది నేను షేర్ చేసుకుంటాను, ఇంకా ఎడిట్ చేయలేదు. అంటే ఫస్ట్ తనకి చెకప్ చేసేసామండి. చేస్తే మీకు ఐడియా ఉన్నదా, మనం ఏ డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికే మీరు చాలా లేట్ చేసేసారు అని చెప్పేసి మనకు ఆ డైలాగ్ కంపల్సరీగా వస్తుంది కదండి. సో నాకు అలాగే వచ్చింది. ఆ అమ్మకు చూపించగానే అన్నారు, ఇప్పటికే మీరు చాలా లేట్ చేసేసారు, సర్జరీ చేయాలి అని చెప్పేసి. అంటే మన బాడీ పార్ట్స్ కొంచెం అది పాడవుతున్నా కూడా మనం నెగ్లెక్ట్ చేసేస్తాం అని చెప్పేసి నాకు అనిపించింది. సో సర్జరీ డేట్ కూడా ఫిక్స్ చేసేసారండి. ఏంటి అని అంటే క్యాట్రాక్ట్, అంటే సర్జరీ పెద్దది కాదు కానీ కొంచెం మనకి చిన్న టెన్షన్ ఎక్కడో ఉన్నదండి నాకైతే. సో కట్ చేస్తానండి. అటువైపు అయితే పప్పు ఇంకా ఉడుకుతున్నది. ఈ లోపల కొన్ని గ్రాసరీ అయితే తీసుకొచ్చాను అనమాట. నిన్న నేనే మార్కెట్కి వెళ్ళానండి. సో గ్రాసరీ అంతా కూడాను కొంచెమే తీసుకొచ్చాను. అంటే నేను మంత్లీ లిస్ట్లోన ఫస్ట్ తెచ్చిన లిస్ట్ అయితే కొంచెం ఎక్కువ తీసుకొస్తాను. ఆ తర్వాత నిండుకుంటే చూడండి, ఆ తర్వాత కావాల్సినంత మట్టుకే లైక్ పప్పులు కావాలంటే పావు కిలో చెప్పినే తీసుకొస్తానండి. ఈ వర్షాకాలం ఏంటంటే సామాన్లు అంటే ఒకలాంటి స్మెల్ వస్తాయండి. ఎంత మనం స్టోర్ చేయడానికి ఎన్ని టిప్స్ వాడినా, ఎన్ని హ్యాక్స్ వాడినా కూడా నాకైతే అది ఏది వర్కౌట్ అవ్వలేదు. ఒకటే ఎంత కావాలో అంత తెచ్చుకుంటాం అనమాట. ఇదిగోండి పప్పులన్నీ కూడా కొంచెం పావు కిలోవి తీసుకొచ్చానండి. మళ్ళీ ఇప్పుడు ఈ కవర్స్ ఇస్తున్నారండి. పూర్వం అయితే కాటన్ కవర్స్ ఇచ్చేవారు కదా, అంటే అది ఎక్కువ బరువు కూడా కాసేది కాదనమాట. దారిలోనే ఎక్కడ తెగిపోయేదో ఏంటో అని చెప్పేసి భయం ఉండే. సో ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కవర్లు అయితే ఇస్తున్నారనమాట. సో ఇవి కూడాను నేను రీయూజ్ చేసేస్తానండి, ఎందుకంటే బాగానే ఉన్నాయి కదా. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, అది ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ తీసుకొచ్చానండి. ఒక ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. అంటే ఒక ప్యాకెట్ గ్రాసరీ ప్యాకెట్ ఇప్పుడు ఒడియాలి కదా, అవి కొంచెం వాడిన తర్వాత ప్రతి సామానికి ఒక్కొక్క డబ్బా ఉంటుంది అని చెప్పేసి లేదు కదా. సో ఇలా లూజ్గా కొన్ని ప్యాకెట్స్ నేను ఏంటంటే స్టెప్లర్ పెట్టేసేదాన్ని. సో అవైతే నాకు పెట్టేసేదాన్ని స్టెప్లర్స్, కానీ ఎక్కడో చిన్న భయం, ఏ తిండి సామాన్లో పడిపోతే అంతే మన పని. చేస్తాం చిన్న వంకర పని, దాని పరిణామం అయితే అంటే ఎక్కడికో వెళ్ళిపోతుందండి. సో నేనేంటంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ తీసుకొచ్చాను. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. ఎలాగో ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి ఇదైతే నాకు ఓకే. లేకపోతే అవి కూడా వాళ్ళ నోట్లో పెట్టేసుకుంటారండి. ఇవాళ రేపు పిల్లలు ఎంత అంటే కంప్యూటర్ యుగం అంటారు చూడండి, అంత యాక్టివ్ అనమాట ఇవాళ రేపు పిల్లలు. సో కట్ చేస్తానండి. ఇదిగో కట్ చేసేస్తున్నాను. ఆయిల్ ప్యాకెట్, అంటే ఆయిల్ ప్యాకెట్ అక్కడ వంట అవుతుంటే సైడ్ బై సైడ్ నేను ఇలా చిన్న చిన్న పనులు చేసేసుకుంటాను. లేకపోతే ఆ గ్రాసరీ తెచ్చిన బ్యాగ్ అలానే ఉంటుందండి. సర్దుకోవడం అనేది అస్సలు కుదరదనమాట. బద్ధకం మనకి ఏమైనా తక్కువ చెప్పండి, 2.0 లెవెల్లో ఉంటుంది. సో ఇదిగోండి, ఒక పని స్టార్ట్ చేసామంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. చేయలేదు అని అంటే అలా కూర్చొని ఉంటాం అనమాట. సో మనలో యాక్టివ్నెస్ మనమే తెచ్చుకోవాలన్నమాట. సో ఇదిగోండి, సామాన్లన్నీ సర్దేసిన తర్వాత అయితే నిమ్మకాయలు తీసుకొచ్చేసాను. ఒక 5 నిమ్మకాయలు ఉండాలండి ఫ్రిడ్జ్లో. అందులో కూడా 1-2 కొంచెం మచ్చలు కూడా వచ్చేసాయి, పాడైపోతున్నాయి అనమాట. సో ఎందుకులే అని చెప్పేసి ఇలాగా పప్పు మనకి చప్పగా ఉంటుంది కదా, కాబట్టి ఇలా పక్కన నిమ్మకాయ ఆవకాయలా పెట్టేశారంటే ఇవాళ రేపు సీజన్ కూడా చూడండి, అంటే నోటికి ఏది తినాలనిపించదు, సహించదు. అలాంటప్పుడు ఇలా పొక్కుడికాయ చేసి ఉంచారంటేనండి అంటే నోటికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో కుక్కర్లో ఉడికించేసాను. పొక్కుడికాయ చెప్పేస్తే ఇదేంటి స్క్రీన్ ప్లేలో అని చెప్పేసి అనుకుంటున్నారా? ఆకు అయితే ఈరోజు యాడ్ చేయలేదండి, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను కాబట్టి ఎందుకులే అనవసరంగా మీ టైం వేస్ట్ చేయాలి అనిపించింది. సో ఇక్కడ ఇది మట్టుకు నేను కంపల్సరీ షేర్ చేస్తాను. అది పల్సన్ పులుసు అనమాట. అంటే రసం మనం రెగ్యులర్గా నంబర్ ఆఫ్ వెరైటీస్ పెడుతూ ఉంటాం, బోల్డ్ని రకాలు. ఇదేంటంటే చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ అయితే గిన్నెలో కొంచెం తాలింపు అయితే వేసేసుకున్నానండి. తాలింపులో హింగు కంపల్సరీ ఎప్పుడు నేను యాడ్ చేస్తాను. ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు, నార్మల్ వాటర్. వెజిటేబుల్స్ విషయానికి వస్తే మన దగ్గర ఏవి ఉంటే అవి, లైక్ వంకాయలైనా యాడ్ చేసుకోవచ్చు, ములంకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెండకాయ, టమాటా, ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ దీంట్లో మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే కొత్తిమీర అండి. అది కూడా లేకుండే మా వారికి మార్నింగ్ చెప్పానులేండి, తీసుకొస్తే వేసేస్తానని చెప్పేసి. ఇదిగోండి తీసుకొచ్చారు, వేసేస్తాను కూడా. ఇది మా అత్త రెసిపీ, మేనత్త రెసిపీ అనమాట. ఎప్పుడూనూ డాడీ అనేవారు, అమ్మలత చేసిన చారు ఎవరు చేయరని చెప్పేసి. అదేంటి అని అంటే సీక్రెట్ తను చెప్పేది ఏంటంటే పప్పు ఉడికించిన తాటి నువ్వు యాడ్ చేసావనుకో చారులో ఎక్కడలేని రుచి వచ్చేస్తుంది అని చెప్పేసి అనేది అనమాట. సో నేను అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను. ఇది కూడా మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా మా లంచ్ అయిపోయింది. లంచ్ మెన్యూ కూడా అదిరిపోయింది అనమాట. మరి ఇది
మరి ఈరోజు లంచ్ ఎలా శుభ్రంగా కుదిరిందో మంచిగా టీ కూడా అలాగే కుదిరిందండి. అన్ని పాళ్ళు సరిగ్గా పడ్డాయి. అట్ ద సేమ్ టైం మంచిగా వర్షం కూడా వచ్చింది. మంచిగా వర్షం పడుతుంటే అలా కుర్చీ ఒట్టి వేసుకొని టీ తాగడం అంటే మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇటువైపు అయితే మా ఇంట్లో అనుకుంటున్నారు మళ్ళీ ఏంటి బురద అని చెప్పేసి, కానీ నాకైతే చాలా హ్యాపీ అనమాట. కూల్గా ఉంటే టీ అయితే ఎంజాయ్ చేసేసాను. సో సరేనండి, బ్లాగ్ కూడా ఎండ్ అయిపోవచ్చింది. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.